మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు ఉగాది రోజు గుర్తుందో లేదో మళ్ళీ గుర్తు చేయాలని తిరుపతి నుంచి యువతగా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మీరు ఇదే ఉగాది రోజు పండగ పూట మహిళల తాలిబొట్లు తెగిపోతున్నాయి. మద్యపానాన్ని నేను నిషేధిస్తా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకి మద్యపానాన్ని నిషేధించే ఎలక్షన్లకు వెళ్తా. ఓటు అడిగే ముందు మద్యపానం నిషేధించిన తర్వాతే ఓటు అడుగుతా. మాట మీద నిలబడతా. మాట తప్పను మనమ తిప్పనని పెద్ద మాటలు మాట్లాడి 2019 ఎలక్షన్లో ఓట్లు వేయించుకునింది నిజమా కాదా? ఉగాది సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి మద్యపాన నిషేధం అమలు ఎక్కడ జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జరిగింది? ఏంటిది? బూమ్ అంత ముందుందా? మరి నీ ప్రభుత్వంలోనే వచ్చింది కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పి అప్పుడున్న బ్రాండ్లు నిషేధించావు, కానీ కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చావు. ఇవన్నీ ఆయన తీసుకొని వచ్చిన బ్రాండ్లే. ఎంత డెవలప్మెంట్ చేశాడో చూడండి. ఎన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చాడో. లిక్కర్ పరిశ్రమలు తీసుకొని వచ్చాడు. మద్యం ద్వారా కూడా ఓడగొట్టాలని ఈరోజు ఎలక్షన్ జరుగుతుంటే వాళ్ళ వైన్ షాపుల్లో, గవర్నమెంట్ వైన్ షాపుల పేరుకి దాంట్లో పనిచేసే వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలే. 3500 వైన్ షాపులు ఈ రాష్ట్రంలో ఉంటే దాదాపు 15,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను దాంట్లో అవుట్సోర్సింగ్ కింద పెట్టి ఎలక్షన్ కోడ్ అమలైన నాటి నుండి యథేచ్ఛగా లిక్కర్ని టోకన్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ కంటెస్టింగ్ క్యాండిడేట్లు అభ్యర్థులు వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఈ వైన్ షాప్కి వెళ్ళండి, ఈ టోకన్ తీసుకొని వెళ్ళండి, బాటిల్ తీసుకోండి. అదొక సెంటర్ చేశారు. వైన్ షాపులు ఎలక్షన్ సెంటర్గా నిర్వహిస్తున్నారు. ప్రభావితం చేస్తున్నాయి. మేము గతంలో 2019, 2018 అదేవిధంగా ఇప్పుడు 23, 24 మధ్యలో ఆడిటింగ్ చేస్తాం. ఆడిటింగ్ చేసి 30% కంటే మించితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. సార్ కలెక్టర్లు గారు, మేము ఏమంటున్నామంటే ఏ వైన్ షాపుల్లో ఎక్కడ వాళ్ళు ఆథరైజేషన్ ప్రకారం అమ్ముతున్నారు? మొత్తం ఎట్టబడితే అట్టే కదా, క్యాష్ అండ్ క్యారీ కదా. 10,000 సరుకుని 3,000 రూపాయలకి అమ్మి మిగతా అనాథరైజ్గా అమ్ముకుంటున్నారు. అనాథరైజ్గా అమ్ముకుంటా ఉన్నారా లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు లిక్కర్ మీదనే ఆయన కట్టలు కట్టుకుంటా ఉండేది వాస్తవం. గతంలో మేము వివరించడం జరిగింది. మళ్ళీ మేము ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే ప్రతి వైన్ షాపుని ఎలక్షన్ పరిధిలోకి తీసుకొని రావాలి, అక్కడ మానిటరింగ్ చేయాలి. అదేవిధంగా క్యాష్ అండ్ క్యారీ కాకుండా బిల్ సిస్టమ్ రావాలి. ఈరోజు ప్రపంచీకరణలో ప్రతి చోట ఈరోజు క్యాష్ని ఎక్కడ చేతికి రూపంలో తీసుకోవడంలా. అయితే ఇక్కడికి వచ్చే కొందికి మటుకు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ లిక్కర్కి మటుకు క్యాష్ అండ్ క్యారీ డబ్బిచ్చి తీసుకుంటారు లిక్కరు. అలా కాకుండా ఈరోజు ప్రతిదీ ఈ రూపంలో చలానా రూపంలో అమౌంట్ను అమ్మాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే ప్రతి వైన్ షాప్ కాడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను పెట్టి యథేచ్ఛగా లిక్కర్ని వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఇక్కడ ప్రజలకి తీసుకెళ్లేలాగా చూస్తున్నారు. నిఘా పెట్టాలి, ఎక్కడికి పోతా ఉంది ఆ లిక్కర్ అని. అదేవిధంగా ఇక్కడ తీసుకున్న క్యాష్ మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. వైన్ షాపుల్లో ఆ క్యాష్ ఎక్కడికి పోతా ఉంది? వీరి అకౌంట్లో ఎంత వసూలు అవుతా ఉంది? ఎంత బ్యాంకులో వేస్తున్నారు? మిగతా అమౌంట్ ఎక్కడికి వెళ్తా ఉంది? ఇక్కడే ఎలక్షన్ చేసేసే పరిస్థితి ఉంది. ఈరోజు వైన్ షాపుల్లో కలెక్ట్ చేసిన ప్రతి రూపాయి మళ్ళీ వెనక్కి తీసుకొని పోయి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ప్రజలను ప్రభావితం చేసే పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఎలక్షన్ కమిషన్ గారు ఇమీడియట్గా స్పందించాలి. ఇవన్నీ కూడా మేము ఎక్కడా కూడా మళ్ళీ అడగచ్చు. ఇన్ని బాటిల్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా మీరు అడగచ్చు, మీకు ఎట్టొచ్చాయని కూడా అడగచ్చు. అయితే ప్రతి వైన్ షాప్ కాకి వెళ్ళి మా ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క బాటిలే పర్చేజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క వైన్ షాప్ కాకి వెళ్ళి
ఈ బాటిల్ ఎక్కడుంది, ఈ బాటిల్ ఎక్కడుంది, ఎక్కడ కూడా బల్క్గా తీసుకోలేదు. ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారమే ఇక్కడికి తీసుకొని వచ్చాం. మేము ఎక్కడ కూడా నిబంధనలు తొంగలే. ఇవి తీసుకోవచ్చు. ఇన్ని బాటిల్స్ ఇక్కడికి ఎట్టొచ్చాయని కూడా మీరు అడగచ్చు. ఎట్టు తీసుకొని వచ్చారో కూడా మీరు అడగచ్చు. మేము ఒక్కో చోట తీసుకొని వచ్చాం. ఒక్కొక్క వైన్ షాప్లో ఒక్కొక్క తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వచ్చాం. కానీ ఈ వైన్ షాప్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు యథేచ్ఛగా లిక్కర్ని ఎలక్షన్ ప్రభావితం చేసే విధంగా యూజ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్గా పూర్తిగా లిక్కర్ మీద మానిటరింగ్ చేయాలని, ఈ ఏదైతే ఉందో క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని రద్దు చేయాలని, వైన్ షాపుల్లో వచ్చే ప్రతి రూపాయికి లెక్క కట్టాలని, ఆ డబ్బు ఏంటి, అసలు ఏ వైన్ షాప్కి ఎంత లిక్కర్ పంపిస్తున్నారు, దానికి సాయంత్రం అయిన తర్వాత ఆడిటింగ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వీటి మీద నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.